పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసి ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటీకరించడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రైవేటీకరణ రద్దు కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూతలపట్టు మండలంలోని పి కొత్తకోట, చీటిపి రాళ్ల, వేణు తనపల్లె, పోలవరం పంచాయతీలలో నిర్వహించామని తెలిపారు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అనేది విద్యాపరంగా కానివ్వండి, వైద్యం పరంగా కానివ్వండి, ప్రభుత్వం యొక్క బాధ్యత. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటూ కేవలం డబ్బులు లేవు అని చెప్పి మేము ఇందులో అన్ని సదుపాయాలు ఏర్పరచలేమని చెప్పి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తాము అని చెప్పి జీవో ఇవ్వడం ఇది నిజంగా ప్రజల యొక్క హక్కుల్ని హరించే విధంగా ఉంది. బాధ్యత నుంచి మీరు తప్పుకున్నా ప్రతిపక్షంలో భాగంగా ప్రజల యొక్క హక్కుల్ని కాపాడే విధంగా ప్రజలకు న్యాయం జరిగే వరకు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీ యొక్క కార్యకర్తలు కానీ మేము పోరాడతాం. ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా ప్రజల్లో ఒక చైతన్యాన్ని ఏర్పరిచి ఈ కోటి సంతకాల భాగంగా ప్రజలకి ఈ కార్యక్రమాలన్నీ వివరించి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మా యొక్క ప్రశ్నించే గొంతుకని వినిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవలం ఒక్క రోజులోనే ఉంటున్నటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తి విజనరీనా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. కొంతమందిని తెలుగుదేశం నాయకులు అంటున్నారు, అసలు కాలేజీలే కట్టలేదు, ఎక్కడ కూడా కాలేజీలు తయారు చేయలేదు, కాలేజీలే పూర్తి కాలేదు, కేవలం మాటలతోటి ప్రజల్ని మభ్య పెడుతున్నారు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, స్పష్టంగా మేము కలర్ జిరాక్స్లో ఎక్కడెక్కడ ఏ కాలేజీ ఎంత కట్టామో పేర్లతో సహా ఈరోజు ప్రజల ముందుకు వచ్చాం. నిజంగా ఇది అబద్ధం అయితే ప్రజలకు మేము ఇట్లాంటి పేపర్ని మేము ఇవ్వగలుగుతామా? ప్రజలకి ఈ యొక్క భవనాలను మేము చూపించగలుగుతామా? నిజంగా కట్టాము కాబట్టే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, ప్రజల దగ్గరికి చూపిస్తున్నాము. కనీసం ఇట్లాంటి పాంప్లెట్ చూసైనా మరి చంద్రబాబు ఆ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి గనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలదించుకోవాలి. చేతనైతే మంచి చేయండి, ప్రజలకు న్యాయం చేయండి, సంపద సృష్టించండి. చేత కాకపోతే జగన్మోహన్ గారు గొప్పవాడని చెప్పి ఒప్పుకొని వదిలిపెట్టండి. అంతేగాని చేతగాలేనటువంటి పనులతో ఈరోజు మీరు మీ యొక్క ప్రతిష్టను మీరు తగ్గించుకుంటా లేనిపోని అభాండాలు వేయడం అనేది చాలా తప్పు. ఈ విషయంలో పెద్దగా మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో 12వ తేదీ పూతలపట్టు హెడ్ క్వార్టర్లో, పూతలపట్టు నియోజకవర్గం యొక్క హెడ్ క్వార్టర్ పూతలపట్టులో పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనికి 5 మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు, కార్యకర్తలు కూడా వస్తారు. ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలకు మేము పిలుపునిస్తున్నాము. రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీలతోనైనా సరే చంద్రబాబు బుద్ధి రావాలని చెప్పి మేము కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.